హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగం ఎక్కడుందో తెలుసా ఫ్రెండ్స్? ఈ శివలింగం వయసు ఇప్పటికీ 2000 సంవత్సరాల కంటే ఎక్కువ అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. అది మరి ఎక్కడో కాదండి, అది మన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి దగ్గర ఉన్న చిన్న గ్రామం అండి. గుడిమల్లంలో అయితే ఉంది. ఈ శివలింగం ఎందుకంత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయినది? ఈ దేవాలయానికి పరశురాముడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలానే ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మనం వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం తిరుపతి నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. అలానే శ్రీకాళహస్తి నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది మనకి. రోడ్డు మార్గంలో చాలా సులభంగా అయితే చేరుకోవచ్చు. ఈ శ్రీకాళహస్తి లేదా తిరుపతికి వచ్చే భక్తులు ఈ ప్రాచీన శివాలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారండి. ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం లొకేషన్ వచ్చేసరికి మనకి తిరుపతి నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. శ్రీకాళహస్తి నుండి సుమారు 20 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇది మనకి శ్రీకాళహస్తి లేదా తిరుపతికి వచ్చే భక్తులు ఈ ప్రాచీన శివాలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారండి. అలానే ఈ గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం దర్శన టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు అయితే భక్తులకి దర్శనం అయితే కల్పిస్తారండి. అలానే సోమవారం శివారాధన అత్యంత విశిష్టతమైన రోజుగా కావడంతో రుద్రాభిషేకం పాల్గొంటారు జనాలు ఇక్కడ. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారండి. ముఖ్యంగా పండుగలు అలానే మహాశివరాత్రి రోజున భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా ఉండే సమయాలలో దర్శనాలు కొద్దిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ ఆలయంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం 7 నుంచి 9 వరకు అయితే జరుగుతుందండి. అలానే ప్రతి శుక్రవారం ఆనందవల్లి అమ్మవారి అభిషేకం అయితే కుంకుమార్చన ఉదయాన్నే ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇక మనకి ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయంలో శ్రీ పరశురామేశ్వర స్వామి శివలింగం భారతదేశంలోని అత్యంత ప్రాచీన శివలింగాల్లో ఒకటిగా భావించబడుతుంది. అంతేకాకుండా దీని కాలం గురించి పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అనేక పరిశోధనలు దీన్ని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దాల నాటిదిగా సూచిస్తున్నాయి. ప్రస్తుత రాతి ఆలయం మాత్రం తరువాతి చోళులు మరియు విజయనగర కాలంలో విస్తరించబడినట్లు భావించబడుతుంది. అంతేకాకుండా మనకి ఈ ఆలయంలో శివలింగం విషయానికి వచ్చేసరికి, ఈ శివలింగం ప్రపంచంలోనే అత్యంత అరుదైన రూపాల్లో ఒకటండి. సాధారణంగా శివలింగం నిరాకార స్వరూపానికి ప్రతీకగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం శివుడి సంపూర్ణ మానవ రూపం లింగంపై చెక్కబడి ఉంటుంది. శివుడు ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో జింకను ధరించి కనిపిస్తాడు. ఆయన క్రింద అపస్మర అనే అజ్ఞానానికి ప్రతీకమైన మరగుజ్జుపై నిలబడి ఉన్న రూపం అయితే చెక్కబడింది. ఈ శిల్పకళ భారతీయ ప్రాచీన కళ చరిత్రలో అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడిందండి. ఇక మనకి పరశురాముడి కథ విషయానికి వస్తే, పురాణాల ప్రకారం మహర్షి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తన తల్లిని రేణుకాదేవిని సంహరించాడు. అనంతరం ఆ పాప విమోచనం కోసం తీవ్రమైన పశ్చాత్తాపంతో శివుణ్ణి ఆరాధించాడండి. గుడిమల్లంలో తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడని స్థానిక స్థల పురాణం చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ స్వామి వారిని పరశురామేశ్వర స్వామిగా పిలుస్తారండి. అలానే ఈ ఆలయ పురావస్తు విశేషాలకు వచ్చేసరికి మనకి ఈ ఆలయాన్ని భారత పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా సంరక్షిస్తుంది. తవ్వకాల్లో లభించిన పురాతన అవశేషాలు ఈ ప్రదేశంలో శైవారాధన ఎంతో ప్రాచీన కాలం నుంచే కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి. ఇక్కడ భక్తుల విశ్వాసానికి వచ్చేసరికి, భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పాప విమోచనం కలుగుతుందని, కుటుంబ సమస్యలు తొలగుతాయని, సంతాన సౌభాగ్యం లభిస్తుందని, శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారండి. ఇన్ని వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం నిజంగా ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం అండి. సాధారణంగా శివలింగాల కంటే ఇది అద్భుతమైన రూపం అండి. ఎందుకంటే ఇది 5 అడుగులు పొడవున ముదురు రంగు రాతి లింగంపై ఒక చేతిలో పరశురాముడి గొడ్డలి, ఇంకొక చేతిలో మేకా పిల్లిని పట్టుకొని ఒక యక్షుడి అపస్మారక ముని భుజాలపై నిలబడి రుద్రుడి శివుడి మానవ రూపంలో చెక్కబడి ఉంటుంది. ఇది పూర్తిగా త్రిమూర్తి స్వరూపం అండి. కింద బ్రహ్మ యక్షుడి రూపంలో, మధ్యలో విష్ణువు పరశురాముడి రూపంలో, పైన శివుడు, ఇలా ముగ్గురు ఒకే లింగంపై కనిపిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా పరశురాముడి కథ పురాణాల ప్రకారం తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి తల నరుకుతాడండి. ఆ మాతృత్వ హత్యా పాతకానికి ఒడిగట్టిన తల్లిని చంపిన పాపానికి పోగొట్టుకోవడానికి దేశమంతా తిరుగుతూ ఈ గుడిమల్లం అడవులోకి వస్తాడండి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించి పక్కనే ఒక చెరువు త్రవ్వి ఘోర తపస్సు చేస్తాడు. ప్రతిరోజు ఆ చెరువులోకి ఒకే ఒక వింత పుష్పం పూచేదండి. ఆ పుష్పాన్ని శివుడికి పూజించడానికి పరశురాముడు ఉపయోగించేవాడు. దానికి కాపలాగా చిత్రసేనుడు అనే యక్షుడిని పెడతాడండి. కానీ ఒక రోజు ఇద్దరి మధ్య వచ్చిన చిన్న పొరపాటు వల్ల పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ భక్తికి తపస్సు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఇద్దరికి కలిపి అక్కడే మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకుంటాడు. అందుకే ఈ స్వామి పరశురాముడు అని పేరు వచ్చిందండి. ఇక్కడ గర్భగుడి నిర్మాణ విశేషాలకు వచ్చేసరికి, ఇక్కడ గర్భగుడి నేలమట్టం కంటే దాదాపు 1-2 అడుగులు లోపలికి ఉంటుంది. అందుకే పూర్వం దీన్ని
గుడి పల్లం అనేవారండి. కాలక్రమేణా ఇది గుడి మల్లం అయింది. అంతేకాకుండా ఇక్కడ సూర్యకిరణాల మాయాజాలం కూడా ఉందండి. ఉత్తరాయణం, దక్షిణాయనం మారే సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగం పాదాలపై పడడం ఇక్కడ శిల్పకళ చాతుర్యానికి నిదర్శనం అండి. అలానే ఆ కాలంలో రాజవంశాలు చేసిన ఆరాధనల విషయానికి వచ్చేసరికి పల్లవులు, చోళులు మరియు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఎన్నో శాసనాలు రాయించారండి. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఈ గర్భగుడిలో ఎలాంటి కీటకాలు లేకపోయినా గాలి వెలుతురు వచ్చేలా ఆ కాలంలోనే అద్భుతమైన వెంటిలేషన్ సిస్టమ్ ను డిజైన్ చేశారు. ఇప్పటికీ ఈ ఆలయంలో అభిషేకం చేసిన నీరు ఎటు పోతుందో కూడా ఎవరికీ తెలియని ఒక పెద్ద రహస్యం అండి. అలానే గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశ ద్వారం వద్ద జరిగే గోమాత పూజ చాలా విశిష్టమైనది. శతాబ్దాల సాంప్రదాయం అండి. ఆధ్యాత్మిక నమ్మకాలతో కూడిన ఆ విశేషాల ఇక్కడ ఉన్నాయి. ఆలయంలోని శివలింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా వెలిసిందని నమ్ముతారు. అదే విధంగా గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల అంతటి శక్తివంతమైన పురాతన ఆలయంలోకి అడుగు పెట్టే ముందు ప్రవేశ ద్వారం వద్ద గోపూజ చేయడం ద్వారా సమస్త దేవతలు ఆశీస్సులు లభిస్తాయని భక్తులు ప్రగాఢ నమ్మకం అండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి ఇక్కడ పితృదోషాలు, అలానే మాతృహత్య పాతక నివారణ, సనాతన ధర్మంలో గోపూజకు ఎలాంటి పాపాలనైనా పితృదోషాలనైనా తొలగించే శక్తి ఉందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్ర ప్రవేశంలో గోపూజ చేయడం వల్ల వంశపారంపర్యంగా వచ్చే దోషాలు, పితృశాపాలు తొలగుతాయని భక్తులు గట్టిగా విశ్వసిస్తారండి. ఆలయ ప్రాంగణంలో గోమాతకు పూజ చేసి గడ్డి లేదా తవుడు తినిపించి ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తుందండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి, మనసుకు ప్రశాంతంగా మారి స్వామివారి దర్శనానికి అర్హత లభిస్తుందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ భక్తులకు, చరిత్ర పరిశోధకులకు ఎంతో ప్రత్యేకమైనదండి. ఇన్ని వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం నిజంగా ప్రతి హిందువు జీవితంలో ఒక సారైనా దర్శించుకోవాలనే పవిత్ర క్షేత్రం అండి. ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన దేవాలయాల చరిత్రలు, పురాణ కథలు, ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ సన్నిహితులను మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన రాష్ట్రమే కాదండి, మన దేశంలోనే టూరిస్ట్ ప్లేసెస్, అలానే హిడెన్ స్పాట్స్, హెరిటేజ్ ప్లేసెస్ అన్ని ఇంకా ముందు వస్తాయండి. మీకు ఏ ప్రదేశం గురించి వీడియో కావాలో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. బై బై. జై హింద్.